అన్న యాక్చువల్లీ చాలా ఫిలిమ్స్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవును. కానీ రిసెప్షన్ మాత్రం చాలా ఫ్యూ ఫిలిమ్స్కి వస్తాయి. అది ఎయిదర్ ఓటీటీ ఆర్ థియేటర్. ఈ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడు మీరు తీసుకునే ఫిలిం ఏంటంటే మీ హీరో సెంట్రిక్గానే కాకుండా స్టోరీ పరంగా కూడా కొంచెం ఎక్కువ వెయిట్ ఉండే కాన్సెప్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మార్కెట్ పరంగా థియేటర్లో ఆడియన్స్ రాకపోయినా ఓటీటీలో హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. దీనివల్ల కొంతమందికి నష్టం ఉంది, కొంతమందికి లాభం ఉంది. యాజ్ అన్ యాక్టర్గా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక యాక్టర్గా ఒక మైల్ స్టోన్ క్యారెక్టర్ చేశానని మీ కెరీర్కి. కానీ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు విన్నాను నేను. థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఫిలిం 11 అని ఒకటి రిలీజ్కి రెడీగా ఉంది. అవును. సో అది ఆడియన్స్ని ఎంతవరకు గ్రాప్ చేస్తుంది థియేటర్కి రావాలని? నేనేం నమ్ముతా అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేశారు, మీరు తీసుకెళ్ళి ఒక చోట పెట్టి ఇది నా ప్రోడక్ట్ అని చెప్తే అక్కడ ఎవరు రారు. ఈ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ మా సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఏ టైంలో రిలీజ్ అవుతుంది, సోషల్ మీడియా ప్రమోషన్స్ చేస్తున్నాం, పిఆర్ ప్రమోషన్స్ చేస్తున్నాం, అన్నీ చేసినా ఆడియన్స్ రావట్లేదంటే వాళ్ళకి వేరే చోట ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది. దే ఆర్ ఇంక్లైన్డ్ టు అదర్ ఎంటర్టైన్మెంట్స్ లైక్ యూ హ్యావ్ గేమింగ్, యూ హ్యావ్ స్పోర్ట్స్, యూ హ్యావ్ స్విమ్మింగ్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇప్పుడు థియేటర్స్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు మాల్స్లో ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ తక్కువ ఉన్నాయి, మాల్స్లో ఎక్కువ, మల్టీప్లెక్స్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు మాల్లో వెళ్ళి లిఫ్ట్ తీసుకొని థియేటర్ లోపలికి వెళ్ళే వరకు మీకు ఆ మధ్యలో ఎన్ని డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటి ఒక ఆడియన్స్ లోపలికి రావాలంటే యాజ్ అ ప్రొడక్షన్, యాజ్ అ ఫిలిం ఫెటర్నిటీ ఆర్ ఎనీ వన్ షుడ్ చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ దేర్ ఫిలిం. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోషన్ చేశారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సితారా బ్యానర్ ఉంది. సితారా బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే నాగవంశీ గారి నుంచి, యాక్టర్స్ నుంచి అందరూ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు, ఇక్కడ చేయాల్సింది చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఏ ఊర్లో అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో తెలియట్లేదు, సినిమాలు చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తెలిసేలా ప్రమోషన్ చేస్తున్నారు కాబట్టి వాటికి నెంబర్స్ వస్తున్నాయి. చిన్న సినిమాలు, మంచి సినిమాలు ఉన్నా ఆ సినిమాలు రిలీజ్ అయింది తెలీదు. వర్డ్ ఆఫ్ మౌత్ మీదనే ఎక్కువ ఆ సినిమాలు రన్ అవుతున్నాయి. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ప్లస్ కొంచెం యాడెడ్ ప్రమోషన్, అంటే అవుట్డోర్ ప్రమోషన్, అంటే రూటెడ్ ప్రమోషన్, గ్రౌండెడ్ ప్రమోషన్ అంటాం. ఆ గ్రౌండెడ్ ప్రమోషన్ ఆడియన్స్కి తెలిస్తే ఆడియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, క్రౌడ్ ఎక్కడెక్కడ ఉంది, అక్కడ మనం వెళ్ళి మన సినిమా గురించి లేకపోతే మన సినిమా పోస్టరో వాళ్ళు కనిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే చేతిలో ఉన్న ఫోనే 30 సెకండ్స్ తర్వాత రెండు స్క్రాల్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏం చూసాం అనేది గుర్తుండట్లేదు. ప్రీవియస్ చూడండి మళ్ళీ రిటర్న్ వచ్చి చూసుకోవాల్సి, ఇది కదా చూసిందని, లేకపోతే సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇంత చుట్టూ ఒక ఆడియన్కి ఇంత చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉన్న టైంలో మన సినిమాకి రావాలంటే మనం చాలా కష్టపడాలి. మన థియేటర్కి రప్పించాలంటే ఆడియన్స్ ఆర్ రెడీ టు సీ ఎనీ కైండ్ ఆఫ్ ఫిలిం బాస్. ఏ సినిమా అయినా చూస్తారు. వాళ్ళకి తెలియట్లేదు మా సినిమా రిలీజ్ అవుతుందని తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు టెలివిజన్ కూడా దూరం అయిపోయింది. ఫోన్స్ వచ్చిన తర్వాత మనం టెలివిజన్లో ప్రమోట్ చేస్తున్నాం. ఎవరైతే టెలివిజన్ ఎక్కువ చూస్తున్నారో వాళ్ళకి ప్రమోట్ అవుతుంది సినిమా, కానీ వాళ్ళు ఇల్లు దాటి థియేటర్కి వస్తున్నారా? లేదు. ఎందుకంటే టెలివిజన్కి అలవాటు పడిపోయారు. సో అది పెద్ద మిత్ అది. ఎందుకంటే ఆడియన్స్ ఎందుకు రావట్లేదు, ఆడియన్స్ రావట్లేదని మనం చెప్తున్నాం. మన ఇండస్ట్రీ గురించి మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆడియన్స్ రావట్లేదు అంటున్నాం. కానీ ఆడియన్స్కు మనం అందుబాటులో ఉన్నామా లేదని కూడా ఆలోచించాలి. నా ఫీలింగ్.